ఈరోజు నేను మీతో ఒక టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే చాలామంది కొబ్బరికాయలు కొట్టి అన్నీ వేస్ట్ చేస్తుంటారు. ఎట్లా అంటే మనం ఫెస్టివల్స్ అప్పుడు గానీ, పండుగలప్పుడు గానీ కొబ్బరికాయలు కొట్టి దాని మీద చిప్ప ఎళ్ళకపోయేసరికి దాన్ని అలానే ఉంచుతారు. ఈ టిప్ ఏంటంటే ముందుగా మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది తక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్లేమ్ ఎక్కువ ఉంటే ఆ కుడకతోని మంట పైకొచ్చి చేతికి మంట తగులుతది కాబట్టి తక్కువ ఫ్లేమ్ పెట్టి కుడక మంట పైన పెట్టిన తర్వాత అప్పుడు మనం ఫ్లేమ్ పెంచుకోవాలి. అప్పుడు ఒకటేసారి కుడక మొత్తం జల్ది వేడైతది. దాన్ని అలానే కాసేపు గ్యాస్ స్టవ్ పైన అలానే వదిలేయాలి. ఆ తర్వాత మీరు నోటీస్ చేయొచ్చు సైడ్స్‌కి కలర్ చేంజ్ అయితుంది. దాన్ని ఆహ్, రొటేట్ దాన్ని రొటేట్ చేసి ఇంకా సేపు అలానే వదిలిపెట్టండి. ఇప్పుడు మీరు చూడొచ్చు దాని కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. కలర్ అనేది ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఏదైనా హ్యాండిల్ హెల్ప్‌తో గానీ, దేనితోనైనా మంచిగా పట్టుకొని దాన్ని తీయండి. తీసిన తర్వాత ఏంటంటే నేను ఫస్ట్ ఒక టిఫిన్ బాక్స్‌లో వాటర్ పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ వేడి కుడుకని ఆ వాటర్‌లో ఎయ్యాలి. వాటర్‌లో ఏసాక ఒక 2 మినిట్స్ అలానే ఉంచండి. దాన్ని నార్మల్‌గా సైడ్స్ అనేది కదుపుతూ ఆ వాటర్‌లో నార్మల్‌గా రొటేట్ చేయండి. దీంతో ఏమైతుందంటే కుడుక చాలా ఈజీగా వచ్చేస్తది. మీరు చూడొచ్చు ఇప్పుడు సైడ్స్ అనేది మొత్తం లూజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఏదైనా ఒక స్పూన్ హెల్ప్‌తో గానీ, నైఫ్ హెల్ప్‌తో గానీ జస్ట్ ఏదైతే సైడ్స్ ఉన్నాయో లూజ్ అయిన పార్ట్‌లో ఆ పార్ట్‌లో ఒక్కసారి ఇలా రౌండ్‌గా తింపండి. నేనైతే నైఫ్ తీసుకున్నాను. ఈ నైఫ్‌తో ఇప్పుడు ఓన్లీ సైడ్స్‌లో జస్ట్ ఇట్లా లూజ్ చేస్తే వచ్చేస్తది మనకి. మీరు చూడొచ్చు ఇప్పుడు. నైఫ్‌తో ఇలా ఈ విధంగా అనండి ఒకసారి మొత్తం సైడ్స్‌ని. చూసారు గదా! అది ఎలా ఈజీగా ఊడిపోయిందో. జస్ట్ ఒక్కసారి సైడ్స్ అన్నిటి అట్లా చేస్తే వచ్చేస్తది. చూసారా ఎంత ఈజీగా ఎంత నీట్‌గా వచ్చిందో. అదైతే బ్లాక్ పార్ట్ ఉందో మనం దాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వచ్చిందో ఇప్పుడు మనకి కొబ్బరి కుడక అనేది. ఇక నుంచి కొబ్బరి కుడకని ఎప్పుడు వేస్ట్ చేయకండి. వేస్ట్ చేయకుండా మనం ఇలా ఈజీగా తీసుకొని దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. కోకోనట్ రైస్, లడ్డు, చట్నీ ఇలా ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత దీన్ని వాటర్‌తో వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నింటిని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మరొకసారి వాటర్‌తోని శుభ్రంగా అన్నీ వాష్ చేసుకొని మీకు నచ్చిన రెసిపీ ట్రై చేసుకోండి. ఇక నుండి కొబ్బరి కుడకలను వేస్ట్ చేయకండి. ఈ టిప్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. టాటా. బాయ్ బాయ్.